వారణాసి నుంచి అయోధ్యకి స్టార్ట్ అయిపోయామండి. మేము సడన్గా అనుకున్నాము ఇంకా అయోధ్యకి వెళ్దామని. ఇంకా ఆ రోజు నైటే గంగాహారతి చూసుకొని వచ్చేటప్పుడు అక్కడ ట్రావెలర్ మాట్లాడుకున్నాము. ట్రావెలర్ వచ్చి 11,500 చెప్పారు. సరే అందరము ఫ్యామిలీస్ వెళ్ళాం కాబట్టి అందరం కొంచెం కొంచెం వేసుకొని ఇంకా వెళ్ళిపోదాము అనేసి మాట్లాడుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. నైట్ చెప్పేశాము, నైట్ 11కి చెప్పాము ఈ విధంగా మేము మార్నింగ్ వెళ్ళిపోవాలి అని చెప్పాము. వాళ్ళు 4కి వస్తారండి, డ్రైవరు వచ్చి మీకు కాల్ చేస్తారు అని చెప్పారు. సరే అని చెప్పి ఇంకా మార్నింగ్ 3కి అంతా అందరం గబగబా లేసి రెడీ అయిపోయి స్నానాలు సైకిల్ బాబా స్వామి ఆశ్రమంలోనే స్నానాలు చేసుకొని బయలుదేరేసాము. ఇంకా అయోధ్యకి రీచ్ అయిపోయామండి. ఇంకా అయోధ్యలో మెయిన్ వెళ్తూనే వాళ్ళు బైపాస్లోనే ఆపేశారు. ఇది పెద్ద స్కామ్ అండి, నాకు అసలు తెలియదు. మేము అనుకున్నాం అసలు అక్కడ ఏం జరిగిందంటే మేము నేరుగా బైపాస్లో తీసుకొచ్చి డ్రైవర్ ఆపేశాడు. ఇంకా అక్కడి నుంచి ఆటో మాట్లాడుకొని ఆటోలో వెళ్ళాలని చెప్పాడు అతను. సరే ఇంకా ఒక మనిషికి 150 రూపీస్ చెప్పారు అతను. సరే ఇంకా అందరం మాట్లాడుకొని నేరుగా 5 టెంపుల్స్ చూపిస్తామని చెప్పారు. ఫస్ట్ సరియో నది దగ్గర తీసుకెళ్ళాడు. మేము అసలు ప్లాన్ చేసుకోలేదు ఇంకా మునుగుదామనేసి, కానీ ఇంకా సరియో నది పవిత్రమైంది కాబట్టి ఇంకా అక్కడ మునిగాము. మళ్ళీ ఇంకెప్పుడు వస్తామో ఏమో అని ఒకసారి చూసుకొని ఇంకా అంతా ఎంజాయ్ చేస్తామండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా, మా ఫ్యామిలీ అందరం కలిసి కాశీకి అనుకున్నాం కానీ అయోధ్యకి వెళ్ళడం చాలా హ్యాపీ అనిపించింది నాకు. ఇంకా ఇదేనండి సరియూ నది. ఇంకా సరియూ నది నుంచి స్టార్ట్ అయిపోయామండి. ఇంకా నేరుగా తీసుకెళ్లారు. ఇంకా నెక్స్ట్ ఎక్కడికండి అంటే శాలిగ్రామ శిలలకండి అని చెప్పారు ఆటో డ్రైవరు. వాళ్ళు మనకి కరెక్ట్గా చెప్పడం లేదు ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి, ఆ గుడి ప్రాధాన్యత ఏంటి అనేసి మనకేం చెప్పడం లేదు వాళ్ళు. ఇంకా మేమే కనుక్కున్నాము. ఇవన్నీ శాలిగ్రామ శిలలు అంటండి. ఇప్పుడు రాజస్థాను, నేపాల్ దగ్గర నుంచి శాలిగ్రామ శిలలు పంపించారంట అయోధ్యకి. ఇంకా అవన్నీ చూద్దామని చెప్పి ఇంక వెళ్ళాము. ఇవన్నీ అక్కడి నుంచి వచ్చినటువంటి శాలిగ్రామ శిలలండి. ఓన్లీ శాలిగ్రామ శిలలు మాత్రమే ఇక్కడ డిస్ప్లేగా పెట్టినట్టున్నారు, మ్యూజియం లాగా. ఇంకా అవంతా చూసాము, చాలా బాగుండిందండి. ఇంక ఇక్కడ ఒక మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఒక పెద్ద గద ధనస్సు ఉంది. ఇవి నాకు తెలిసి ఇంకా ఉత్సవాలకి ఏమన్నా యూజ్ చేస్తారేమో. మేము అడిగాం కానీ వాళ్ళు కూడా ఎవరు మాకేం తెలియదండి అని చెప్తున్నారు. ఇంకా అవన్నీ చూసుకొని ఇంకా స్టార్ట్ అయ్యామండి. ఈ టెంపుల్లో మెయిన్ చెప్పాను కదా ఇదేనండి, పెద్ద గద, చాలా పెద్ద గద అండి. పెద్ద గద, ఈ ధనస్సు, ఈ రెండు మెయిన్ అట్రాక్షన్గా ఉన్నాయి. ఎందుకంటే నాకు తెలిసి ఇక్కడ ఉత్సవాలు జరిగినప్పుడు ఇవి యూజ్ చేస్తారేమో. ఇవి కర్ణాటకకు చెందిన శాలిగ్రామ శిలలు అంటండి. ఇవి రాజస్థాన్కి చెందిన 3 రాళ్ళండి. ఇవి రాజస్థాన్కి చెందినవి ఇవి. ఇంకా ఇవి నేపాల్కి సంబంధించినటువంటి. ఈ టోటల్గా ఈ టెంపుల్లో ఏమేమి ఉన్నాయని చెప్పి ఇంక ఇవి పెట్టారు. నెక్స్ట్ బడే హనుమాన్ టెంపుల్కి వెళ్ళిపోయాము. బడే హనుమాన్ టెంపుల్ అండి ఇది. ఇంకా బడే హనుమాన్ టెంపుల్కి ఆపోజిట్లోనే ఇంకా స్వామివారి ఆశ్రమం ఒకటి ఉన్నింది. ఇంకా అక్కడ సీతమ్మ వారి కిచెన్ అంట, మాకు చెప్పారు వాళ్ళది, అది నిజమో కాదో మరి మాకు తెలియదు. ఇదేనండి బడే హనుమాన్ టెంపుల్, అయోధ్యలో బడే హనుమాన్ టెంపుల్. ఇంకా అక్కడికి వెళ్ళాము, నేరుగా వెళ్ళి ఇంకా లోపలికి వెళ్ళాము. అక్కడ ఏమున్నాయంటే పురాతన చరిత్ర మనకి బొమ్మల రూపంలో మనకి వివరిస్తూ ఇంకా ఇవి ఉన్నాయండి.
రావణుణ్ణి సంహరిస్తున్న శ్రీరాముడు అండి. ఇంకా ఈ విధంగా బొమ్మల్లాగా ఉన్నాయి. ఇంకా బాగా అనిపించింది నాకు. ఇంకా ఇవి కూడా మీరు చూస్తారు, బడే హనుమాన్ టెంపుల్లో ఉన్నాయండి ఇవన్నీ. ఇంకా ఇవి కూడా చూస్తారని చెప్పి తీశాను. ఆటోతో తీసుకొచ్చేసాడండి ఆ శ్రీరామ జన్మభూమికి. ఆ రాముల వారు పుట్టిన ప్రదేశానికి నేను వచ్చానంటే ఆ తెలియని ఫీలింగ్ చాలా బాగుందండి నాకు. బాగా అసలు ఎప్పుడెప్పుడు ఆ శ్రీరాముని వాళ్ళని చూద్దామా అని చెప్పేసి చాలా అనిపించింది. ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి మెయిన్ టెంపుల్. ఇదేనండి మెయిన్ టెంపుల్. ఈ వేగా వెళ్తారు. అంటే ఒక 1 వే లేదండి, 4 వేస్ ఉన్నాయి. 4 లైన్లు పెట్టేశారు. స్పీడ్గా వస్తున్నారు. కానీ నాకు తెలిసి ఇంకా రాముల వారి గుడి ఇంకా కట్టవలసింది చాలా ఉందండి. పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ లైన్లలో 4 లైన్స్ అండి మెయిన్ డైరెక్ట్ టెంపుల్ దగ్గరికే తీసుకెళ్తాయి. ఇది వెళ్తూనే ఈ లైన్లో వెళ్ళామంటే నేరుగా చెకింగ్ పాయింట్కి వెళ్తాము. ఇంకా చెక్ పాయింట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోన్ డిపాజిట్ చేయాలా, చెప్పల్స్ డిపాజిట్ చేయాలా, బ్యాగ్స్ ఏదన్నా ఉంటే లగేజ్ కౌంటర్లో పెట్టాలా, ఇన్ని ఉన్నాయండి. ఇదేనండి స్కాన్ సెంటర్. ఇంకా లగేజ్ అంతా స్కాన్ చేయించుకోవాలి. స్కాన్ చేయించుకొని ఇంకా టెంపుల్లోకి ఇంకా వచ్చేసినట్టేనండి. ఇక్కడి నుంచి మనకి టెంపుల్ స్టార్ట్ అవుతుంది. వచ్చేసామండి, రాముల వారి మందిరానికి వచ్చేసాము. చెకింగ్ పాయింట్ అయిపోయింది. ఇదేనండి మెయిన్ టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఫోన్స్ అయితే ఇప్పటి వరకు అయితే ఇక్కడ అలో ఉందండి. ఇంకా లోపలికి వెళ్ళి ఫోన్స్ డిపాజిట్ చేయాలి. ఇంకా ఫోన్ తీసుకొని వెళ్ళామండి. ఇంకెక్కడ డిపాజిట్ చేయాలి ఏంటి అని మేము ఎంక్వైరీ చేసుకుంటూ నిదానంగా వెళ్ళాము. ఎండ్ అయితే విపరీతంగా ఉందండి. ఇంకా ఇదేనండి చెప్పుల కౌంటరు. ఇక్కడ మనుషులు ఎవరు లేరు, అంటే వాలంటీర్స్గా ఎవరైతే లేరు. ఇంకా మేమే మా చెప్పులు తీసుకెళ్ళి దాంట్లో డిపాజిట్ చేసేసి ఇంకా మూవ్ అయిపోయాము. చాలా అంటే చాలా ఎండగా ఉందండి. 48 degrees అంట, 48 ఉన్నాయండి అక్కడ టెంపరేచర్స్. చాలా అసలు మాకు చెప్పులు లేకుండా మేము చాలా అవస్థపడ్డాము. కనీసం మెయింటెనెన్స్ కంటే నాకు తెలిసి కొంచెం మెయింటైన్ చేస్తే బాగుంటుందని నా పర్సనల్ ఒపీనియను. ఫైనల్లీ బాలరాముని చూపించానండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. మేము కాశీకి వచ్చేసాము, కానీ అనుకోకుండా ఈ రాముడు అయోధ్యలో వచ్చేసి బాలరాముని చూపించాను. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంకా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. మా చెప్పల్స్ ఇంకా మా లగేజ్ అంతా కలెక్ట్ చేసుకొని ఇంకా హనుమాన్ గర్హికి వెళ్దామని ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇంకా వెళ్ళే దారిలో స్వామివారి ప్రసాదం తీసుకుందామంటే ఇంకా అన్ని స్వీట్ షాప్స్ అండి. అంటే మనలాగా ఇక్కడ ప్రసాదాలు కొంచెం వేరేగా ఉన్నాయి, వీళ్ళ కల్చర్కి తగ్గట్టే ఉన్నాయి అవి కూడా. ఇంకా హనుమాన్ గర్హికి వెళ్ళాము. హనుమాన్ గర్హి చూసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఆ ట్రావెలర్లో మాట్లాడుకున్నప్పుడే చెప్పాము మమ్మల్ని తిరిగి రిటర్న్ వారణాసి రైల్వే స్టేషన్ దగ్గర దింపమని చెప్పేసి ఇంకా అతను దింపేశాడండి. మా వారణాసి యాత్ర అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేము మా హోమ్ టౌన్ చేరుకుంటున్నాము. ఇక్కడ మా యాత్ర ఎలా జరిగింది, మేము ఏమేమి ఎక్స్పీరియన్స్ చేసాము అవన్నీ మీకు నా వీడియోలో చూపించాను కదా. చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి యాత్రలు చేస్తూనే ఉంటాను. కీప్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్. రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి తిరుపతికి. బాయ్ బాయ్.